అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ టేస్టీ రెసిపీస్. మీరు గనక ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. సో ఇవాళ మనం మెహందీ డిజైన్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. అంతకంటే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నేను కొత్త వీడియోస్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. సో నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మెహందీ డిజైన్ పెట్టడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. ఇది కొబ్బరి నూనె, ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఇది కోన్, ఒక వేస్ట్ క్లాత్ అండి, మధ్య మధ్యలో ఇది స్టక్ అవుతుంది కాబట్టి వేస్ట్ క్లాత్. సో ఇప్పుడు మనం చేతికి ఫస్ట్ కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. ఇలా ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే మనకి ఈ మెహందీ అనేది ఎండిపోయిన తర్వాత మనకి తుడికి కింద పడిపోతుంది కదా, అలా అవ్వకుండా ఆయిల్ రాస్తే బాగా పండుతుంది, ప్లస్ మనకి బాగా వస్తుంది. సో మీకు డిజైన్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. మీరు దగ్గరగా పెట్టుకుంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఫాస్ట్గా వేసేసుకోవచ్చు, లేదంటే చాలా స్లోగా వేసుకొని నీట్గా వేసుకోండి. డిజైన్ మీరు ఎలాంటి డిజైన్ వేసినా కూడా దగ్గరికి వేసుకుంటే మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కూడా మనకి ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి. 1 అవర్ తర్వాత మీరు కడగకూడదు, ఒకసారిగా అది రాల్చేసేయాలి మొత్తం. తర్వాత ఒక 1 అవర్ తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. మనకి ఈవినింగ్ కల్లా చక్కగా మంచి కలర్ వస్తుంది. సో ఇలా దగ్గరగా పెట్టుకోవాలండి. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. పర్టికులర్గా ఇదే పెట్టాలి అని ఏం లేదు. మనం రిపీటెడ్గా అయినా మనం వేసుకున్న డిజైన్ని మళ్ళీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనం ఎంత దగ్గరగా పెట్టుకుంటే మనకి లుక్ అనేది అంత బాగుంటుంది. ఇది మాటికి స్టక్ అవుతుందండి కోను, దానివల్లే డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ముందు వైట్ పేపర్ మీద అలా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా చాలా చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా చెక్స్ లాగా వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్ గీసుకోవాలి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది. సో మనం ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే మనకు నచ్చినట్లుగా మెహందీ డిజైన్ని పెట్టుకోవచ్చండి. మనం ఎంత దగ్గరగా వేసుకుంటే మన మెహందీ డిజైన్ అనేది అంత మంచి లుక్ వస్తుంది. సో గ్యాప్ లేకుండా వేసుకుంటే మనం ఎలాంటి డిజైన్ గీసినా కూడా చాలా లుక్గా ఉంటుంది.
సో ఈ మ్యాంగో గీయటము అలాగే ఫ్లవర్స్ గీయటము పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే పెద్ద కష్టమేం కాదండి మెహందీ డిజైన్ పెట్టడం. కాకపోతే బిగినర్స్కి కొంచెం అది కోన్ని ఇలా పట్టుకొని వేసేటప్పుడు కొంచెం ఫస్ట్లో కొంచెం చెయ్యి నొప్పిగా అనిపిస్తుంది. రాను రాను ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒక పెన్ను గీత మనం ఎలా గీస్తున్నామో అంత ఈజీగా గీసేయచ్చు. మెయిన్ ప్రాక్టీస్ అండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా మెహందీ డిజైన్స్ పెట్టచ్చు. పాప కదులుతూ ఉంది, అందుకని మీకు ఇంకా సరిగా రాలేదు, లేకపోతే ఇంకా చాలా చక్కగా డిజైన్ చేయొచ్చు. చూసారండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఇంట్లోనే మనం మెహందీ పెట్టుకుంటున్నామో. సో బిగినర్స్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి. సో ఒక ఫింగర్కి ఇస్తున్నాం మనం. అరబిక్ స్టైల్లో పెట్టానండి ఇది. మీకు ఒక్క ఫింగర్కే వేస్తున్నాను, మిగతా ఫింగర్స్ అన్నీ వదిలేసాను. ఇప్పుడు ఫింగర్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం డిజైన్ ఇద్దాము. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా కొంచెం చిన్న డిజైన్ ఒకటి ఇద్దాము. మనకి మెయిన్ స్ట్రోక్స్ ఇవ్వటం తెలియాలండి. స్ట్రోక్స్ ఇవ్వడం తెలియాలి. అలాగే మ్యాంగోస్ అనేవి గీయటం చాలా చక్కగా గీయాలి. అలాగే మనం గీసే గీత స్ట్రైట్గా చక్కగా వచ్చేటట్లుగా గీయాలి. అప్పుడే మనకి మెహందీ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇలా డాట్స్ లాగా పెట్టేసి స్ట్రోక్స్ ఇస్తాను. చూడండి ఎంత సింపుల్గా మనం ఒక 10 to 15 మినిట్స్లో పెట్టేసుకోవచ్చు. మనం ఓన్గా అయితే మనం ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో డిజైన్. మనకి పండిన తర్వాత ఒక 5-6 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.